ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. ప్రతిరోజు ఉదయాన్నే ఇలా దేవుని వాగ్దానాన్ని ధ్యానం చేయడం ద్వారా మనం దేవునికి మరింత దగ్గరగా వస్తామని. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. హల్లెలూయా. చేసే పనుల్లో, జాబ్స్లో, బిజినెసెస్లో దేవుని ఆశీర్వాదం ఉన్నప్పుడు మనం ఐశ్వర్యవంతులు అవుతామని. దేవుడు లేకుండా మన ఐశ్వర్యవంతులు అవ్వలేవని. ఇస్సాకు గారి మీద దేవుని ఆశీర్వాదం ఉంది కాబట్టి ఇస్సాకు గారు తాను చేసే పనిలో 100 ప్రతిఫలం పొందారని. యాకోబు గారి మీద దేవుని ఆశీర్వాదం ఉంది కాబట్టి యాకోబు గారిని లాబాను ఎంత మోసం చేయాలనుకున్నా దేవుడు మాత్రం యాకోబుని అత్యధికంగా అభివృద్ధిపరిచారని. దేవుని యందు భయభక్తులు మనకు ఐశ్వర్యాన్ని ఇస్తాయని. దేవుడంటే మనకి భయము ఉండాలి, భక్తి కూడా ఉండాలి. భయభక్తులు అనేవి ఒక పక్షికి ఉండే 2 రెక్కలు లాంటివి. ఏ పక్షి కూడా ఒక రెక్కతో ఎగరలేదు. అలాగే దేవుడంటే మనకి భక్తి ఉండాలి, భయము రెండూ ఉండాలి. హిజ్కియా గారు దేవుడంటే భయభక్తులు కలిగిన రాజు, అందుకే దేవుడు అతని ఆస్తిని విస్తరింపచేశారని. యోసేపు గారు దేవుడంటే భయభక్తులు కలిగిన వ్యక్తి, అందుకే దేవుడు అతన్ని హెచ్చించారని. అలాగే దేవుని పని కోసం ఇవ్వడం ద్వారా మనం ఐశ్వర్యవంతులు అవుతామని. దేవుడు మనకిచ్చిన జీతంలో 10వ భాగాన్ని చెల్లించడం, అలాగే దేవుని మందిర పని కోసం ఇవ్వడం, దేవుని సువార్త విస్తరింప చేయడానికి మన బలాన్ని, ధనాన్ని, శక్తిని, సమయాన్ని వాడడం మనల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తుందని. దేవుని పని కోసం ఇవ్వడం అనేది ఎప్పుడూ మనల్ని ఖాళీ చేయదు. 100 రెట్లుగా మనం దీవించబడతామని. 10వ భాగం చెల్లించమనేది మనం చూపించే కనీస కృతజ్ఞత. మనం అలా చేసినప్పుడు దేవుడు తన ఆకాశ ద్వారాలు తెరిచి తన ఐశ్వర్యం చొప్పున మన ప్రతి అవసరాలు తీరుస్తారని. హల్లెలూయా. అలాగే మన జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైన ఐశ్వర్యం ఏంటంటే క్రీస్తు అనే ఐశ్వర్యం. రక్షణ పొందడమే గొప్ప భాగ్యం అని. క్రీస్తు ప్రభువారి దగ్గరికి ఎవరైతే వస్తున్నారో, తమ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి ఎవరైతే మారుమనసు పొందుతున్నారో వారు క్రీస్తు అనే ఐశ్వర్యం సంపాదించుకుంటున్నారని. అది చాలా విలువైన ఐశ్వర్యం. దాన్ని ఎప్పుడూ పోగొట్టుకోకూడదు, దాన్ని మనం సంపాదించుకోవాలి. క్రీస్తు అనే ఐశ్వర్యం ఎవరిలైతే ఉంటుందో కృప అనే ఐశ్వర్యాన్ని పొందుకుంటారని. దావీదు గారు రాజు అవడానికి కారణం దేవుని కృప. ఎస్తేరు గారు రానవడానికి కారణం దేవుని కృప. దేవుని కృప మనల్ని హెచ్చిస్తుందని. క్రీస్తు అనే ఐశ్వర్యం కలిగిన వారు మహిమ ఐశ్వర్యాన్ని కలిగి ఉంటారని. దేవుడు తన మహిమను అద్భుత కార్యాల ద్వారా చూపిస్తారని. ఎవరి జీవితంలో అయితే క్రీస్తు ప్రభువారు ఉంటారో, ఎవరైతే క్రీస్తు ప్రభువారిని కలిగి ఉంటారో, రక్షణ కలిగి ఉంటారో వారు దేవుని కృపని సమృద్ధిగా అనుభవిస్తారు. దేవుడు వారి జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు చేస్తారు అని. హల్లెలూయా. అలాగే దేవుడు జ్ఞానము అనే ఐశ్వర్యాన్ని ఇస్తారని. జ్ఞానాన్ని ఎవరు దొంగలించలేరు, అది పంచే కొలది పెరుగుతూనే ఉంటుంది. మన జీవితాన్ని కట్టుకునే జ్ఞానం, ఇంటిని కట్టుకునే జ్ఞానం, దేవునికి ఇష్టకరంగా బ్రతికే జ్ఞానాన్ని, ఈ లోక విషయంలో కూడా కావాల్సిన జ్ఞానాన్ని దేవుడు మనకిస్తాడని. ఈ వాగ్దానం విశ్వసించండి. దేవుడు మిమ్మల్ని అన్ని విషయాల్లో ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. క్రీస్తువుని ఐశ్వర్యాన్ని మీరు పొందుకుంటారు. కృప ఐశ్వర్యాన్ని, మహిమ ఐశ్వర్యాన్ని, చేసే పనుల్ని, జాబ్స్ని, బిజినెస్ని దేవుడు దీవించి మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. జ్ఞానము అనే ఐశ్వర్యం దేవుడు మీకు ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడ, జీవంగల దేవేశ్య ప్రభువా, మీకు వేలాది వందనాలు వేసా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో మేలు చేయండి. మీ ఆశీర్వాదం వారి మీద ఉంచండి ప్రభువా. మీ యందు భయభక్తులు కలవారిని ఐశ్వర్యవంతులుగా చేస్తున్నారు కదా ప్రభువా, ఐశ్వర్యవంతులుగా చేయండి ప్రభువా. అయితే మీకు ఇచ్చేవారిని ఐశ్వర్యవంతులుగా చేస్తున్నారు కదా ప్రభువా, అలాగూ ఆ వాగ్దానం వారి పట్ల నెరవేర్చండి. జ్ఞానము అనే ఐశ్వర్యం దయచేయండి. అలాగే తండ్రి జీవంగల దేవేసే ప్రభు ఆరోగ్యమైన ఐశ్వర్యం దయచేయండి ప్రభువా. జీవంగల దేవేసే అన్ని విషయాల్లో ప్రభు రక్షణ అయిన ఐశ్వర్యం దయచేయండి అయ్యా ప్రభు. క్రీస్తు అనే ఐశ్వర్యాన్ని, కృపా అనే ఐశ్వర్యాన్ని, మహిమ ఐశ్వర్యాన్ని వారి జీవితంలో దయచేయండి. గొప్ప మేలుతో తృప్తిపరచుకొని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.